స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగితే వైసీపీదే ఘన విజయం అనేది ఎవరిని అడిగినా ఏ నోట విన్నా వినిపిస్తుంది. కానీ స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరుగుతాయా? జరిగేటట్టు అయ్యో అంబటి గారు, మీరు చెప్పారనే స్వేచ్ఛాయుతంగా జరగాలని చెప్పి అవినాష్ రెడ్డిని లోపల ఇంట్లో కూర్చోబెట్టారు. స్వేచ్ఛాయుతంగా అంబటి గారు కోరుకున్నారు. స్వేచ్ఛాయుతంగా జరిగితేనన్నా వైకాపా గెలుస్తుందేమో, స్కోప్ వాళ్ళు మళ్ళీ ఇవ్వాలేమో, ప్రజల వాళ్ళ పట్ల మగ్గు చూపిస్తున్నారేమో. రాత్రి చీరలు పంచిపెట్టారు కదా మీరందరూ వెళ్ళియా, ఏం పంపనలు అసలు అవన్నీ. చీరలు ఏకంగా నేను బాక్సుల్లో నీట్గా చీరలు సర్ది పంపించేస్తే ఓట్లు వేసేస్తారు, రమ్మన్నారు. తీసుకుని మీకు చేయి చూపిస్తారు. నాకు తెలిసి ఈరోజు లిక్కర్ కుంభకోణం ఇంత బయటపడుతుంది. వివేకానంద రెడ్డి గారి హత్య విషయం ఈ రోజు దాకా తేలలేదు. బాబు అవినాషే తిరిగి ప్రచారం తిరుగుతూ ఉంటాడు పులివెందులో. ఏం దిమాకి స్వామి మీ అందరిది, ఏం దిమాకి అసలు ఎవరికి అర్థం కాదు ఇదంతా. ఆ స్వేచ్ఛాయుతంగా జరగాలి. అవినాష్ని లోపల పెట్టి టీడీపీ క్యాండిడేట్స్ ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసి స్వేచ్ఛగా జనాలు నోట్లు వేయమని చెప్పడం చాలా సవ్యంగా జరిగిన ఎన్నికలు. ఇప్పుడు కూడా మీరు ఓడిపోయారు అనుకోండి, అయిపోయింది, ఇంకా పరిస్థితి అయిపోయింది. మనకి ఇంకేం లేదు అక్కడ, గ్రాస్ రూట్ లెవెల్లో లేదు. నెక్స్ట్ టైం అన్న రెండో స్థానం ఎంచుకోవడం తప్పదు ఇంకా.